నెక్స్ట్ ఏం చేద్దాం అనేది. ఎట్లా వచ్చేస్తున్నారు అక్కడి నుంచి? అనయ్య ఏం డల్గా ఉన్నారు? ఆ పక్కన జాతరలో గుండాటో డబ్బులు పోయారా? మీ ఇంటి కల్లుడుగా రాబోతున్నాను, మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేశారా? పదండి అంతా తేలిద్దాం పదండి. అది గుండాట్రా. గుండె అంటే నా గుండెలో అది. పదండి ఏదన్నా. పదండి గుండు చూపిద్దాం. రేయ్ అందరు రండిరా. రండి. సంచులు తెచ్చుకున్నారా? దేనికి? పోయిన దానికి డబ్బులు తిరుపులు తీసుకోవాలి. నీ మీద నమ్మకంతోనే వస్తున్నాం. ఆయన ఆడేవడరా మనల్ని మోసం చేసేది? మనమే చాలా మందిని మోసం. అడ్డగాడిదలన్నీ ఆడుతున్నాయి. ఇది ఏమాటండి? గుండాటండి. మరి మాకు జుట్టు ఆడొచ్చండి. ఏంటండి 6 నెంబర్లే ఉన్నాయి, 8, 7, 9, 0 లేదండి. ఎందుకండి? ఫోన్ చేసుకోవడానికి. ఏమండి ఇప్పుడు ఈ బల్ల కింద ఇద్దరు పడతారా? పడతారు. ఆడు నువ్వు ఇద్దరు. మేము పైన గుండాట ఆడతాం, నువ్వు కిందకెళ్ళి గుండులో ఆట ఆడు. ఏమయ్యా డబ్బులు ఉన్నాయా? హలో నన్ను చూస్తే ఎలా కనబడుతున్నాను? నాకు ఎందుకో ఇతను అనింది అర్థం చేసుకోవడం ఒక ఆట అయ్యేలా ఉంది. నా డబ్బులు మొత్తం 3 మీద అండి. ఏమయ్యా మీకు చాలా రిస్క్ అయ్యా. నాకేం కాదు, మీకే రిస్క్. ఎందుకు? దొంగ నోట్లు ఇవన్నీ. దీని మీద 200, దీని మీద 200, దీని మీద 200, ఆ 4 మీద 200. నీకెంత డేర్రా? వాళ్ళ నాన్న ఏమండా కోడి పందాలు పడి చూడు, ఎవడు తాగి పడిపోయాడు, బాబే ఆడు. ఈ 300కు 300 కలిపి 600 రావాలంటే ఏం చేయాలి? ఈ 300 బాత్రూమ్ 300 ఇవ్వాలి కదా. 400 వస్తుంది నీకు. ఏ నంబర్ మీద పెట్టాలి? 3 మీద పెట్టండి రా. ఇది ఎప్పుడు 3 3 అని సాగు కొడతారు. పెట్టు. అన్న ఈ 100ని 200 చేయనా? ఇగో ఇటు 100, ఇటు 100. ఈ చెప్ప తీసుకుని కొట్టండి. 2 మీద 600. నాది 3 మీద 500. నాకు లెమన్ వస్తాడేవాడు. చాడా కాదు, నిమ్మకాయ ఊరికే పెట్టారు. చెప్పాలి కదా. మూడు అది. ఇదిగో మనం వరుసగా గెలుస్తున్నాం. ఇంకేదైనా పెద్ద ఆటాడు. ఒకటి మీద ఎంత ఉంటే అంత మొత్తం పెట్టండి రా. ఎందుకబ్బా అంత తొందర? చూసా కదరా 2 సార్లు రైజింగ్ హ్యాండ్. రైజింగ్ లో ఉందంటే వేసేయి. 3 మీద 300. ఇదో నాది 100, నాది 200. దేనికన్నా? ఆడు భయపడుతున్నాడని. 4. నేను వచ్చినప్పుడు 10,000 పోయింది. నీ వల్ల 1,00,000 పోయి నీ సంచులు తెచ్చుకోవాలంట. ఆల్రెడీ 1,00,000 పోయింది. ఇంటి నుంచి తెచ్చుకుని 5 లక్షలు ఏం చేద్దాం? ఇందాక సంచి తెచ్చుకున్నాడు కదా, అందులో వేసుకుని వెళ్ళిపోదాం. వద్దా? నా మాటనండి 6 మీద పెట్టండి, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను. ఇగో 5 లక్షలు. 5 లక్షలు. ఆడు సరిగ్గా కలపట్లేదు. వద్దులే వద్దు. అరే అన్న ఆర్లయ్యా, అది కూడా క్యాన్సిల్ చెప్పాడు. క్యాన్సిల్. ఈ ఆట అచ్చరాట్లేదు కానీ మనం ఇంకా రిటర్న్ వెళ్ళి మనం కోడి పందాలు ఆడదాంపా. మొత్తం పోయినాయి. రావాలి పక్కోడి. ఏం చేస్తారా? మొత్తం నువ్వు తిన్నోళ్ళ ఉన్నావు. ఆ కోడి ఈ కోడి ఇస్తే తినము. అసలు కోడి మంచిదేనా? చెడ్డదమ్మా, తిరిగిపోతు. అది వంతు తిరిగి దొరికిపోయిందన్నమాట. స్టేషన్ లో పెట్టి బేలిచ్చి కట్ చేసి పకోడీ అమ్ముతున్నాడు. ఓ 20 రూపాయలు పకోడీ ఇవ్వండి. 20 రూపాయలు తీసుకోండి సార్. రావాలి వేడి వేడిగా. ఈ ఆయిల్ కి క్యాన్సర్ రాదు కదా. నువ్వు తింటే ఆయిల్కి ఎందుకు క్యాన్సర్ వస్తుందా? వస్తే నీకు వస్తుంది. రావాలి. మీరు ఏం కావాలి? భయా 100కే వస్తాయి. 250 వస్తాయి. సార్ మీరు చాలా పెద్ద లో కనిపిస్తున్నారు. చికెన్ పకోడీ అందరికి 100 అండి, మీకు 50. చూసారా? అది లెవెల్ అంటే కాదయా. ఇప్పుడు నిన్న మొన్న మిగిలిపోయిన చికెన్ ఉంటది కదా, అది ఏం చేస్తావు? ఏమో సార్, ఎలా ఆపరేట్ ఇచ్చేస్తుంటారు సార్. ఒక మంచి నాటుకోడి పకోడీ నాలాగా నవలా నాడిపోవాలి. పొయ్యికి దూరంగా ఉండు, హెయిర్ కాలిపోద్దేమో. ఇంకా రా. ప్రసాద్ అన్న స్కాన్ చేయన్నా దీన్నా. సరే కానీ నాకు చికెన్ 65 అండి. నాకు చికెన్ 200. అదేంటది? నీ 65 నాకు 200. బాబు నీ 45 జోకులు. పేమెంట్ స్కాన్ చేయండి సార్. ఒక నిమిషం. నా డబ్బు నేను వేస్తాను రా. ఓకే. బొచ్చు తక్కువ హెచ్చులు ఎక్కువ ఉన్నాడు ఒకడు. వాడి ఖాతా నుంచి 50 రూపాయలు మీ ఖాతాలో జమ చేశాడు.
ఇదేంటి అలా అంటుంది బొచ్చు తక్కువ అది ఇదని. సార్ మా మిషన్ డబ్బులనే కాదు మనుషులు కూడా స్కాన్ చేస్తుంది. మనిషిని బట్టి ఉంటది రేంజ్ ఇచ్చాడు. ఎందుకు పనికిరాని యాబ్రాస్ గడు మీ ఖాతాకు 60 రూపాయలు పంపించాడు. సార్ కరెక్ట్గా చెప్పింది కదా. ఒరే అన్నయ్య ఈ మిషన్ మనల్ని ఎంతలా తిట్టిందంటే వాళ్ళని అయితే ఇంకెంత తిట్టిద్దో. అది అందరూ పిలిపిద్దాం. స్కాన్ చేయండి బావా. ఇక్కడ స్కాన్ చేసే అంత ఫిగర్లు ఎవరున్నారు? ఒకటి 5 ఇంకోటి అది కాదన్న ఇవి స్కాన్ చేయండి. ఇదా వివరం సవరం లేని వేస్ట్ గడి ఖాతా నుంచి మీ ఖాతాలోకి 50 రూపాయలు పడ్డాయి. నన్ను వివరం సవరం లేదు. నేను చేస్తాను చూడు. పని పాట లేని పనికి మాలినోడి ఖాతా నుంచి మీ ఖాతాలోకి 50 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు నమ్ముతాం మిషన్ కరెక్ట్ గానే చెప్పింది. వీడిని ఏమనాలో కూడా తెలియటం లేదు. నాకైనా ఏదో ఒక మాటలు వాడిందిరా నీకు, దానికి మాటలు కూడా రావట్లేదు. చూసారా ఎలా ఉంది సంక్రాంతి గిఫ్ట్? స్కాన్ అని చెప్పి మమ్మల్ని ఎక్కడ తెచ్చి తిట్టిపిస్తారా? కోడి పందాలు ఆడుతున్నాం రండి. కోళ్ల పందాలు లైఫ్ లో ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం కోళ్ల పందాలే. అవి మంచం కోళ్ళ పందాలు కాదు, మామూలు కోళ్ళ పందాలు. మనకెందుకు పక్క వచ్చాయి? 50 మంది ప్రేక్షక మ్యాచ్ చెప్తే మరి ఇవాళ మన ఊళ్ళో సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కోడి పందాలు మొదలు. అంగరంగ ఒకసారి మళ్ళీ చెప్పు. అంగరంగ వైభవంగా కోడి పందాలు స్టార్ట్ అవబోతున్నాయి. సవల డాగ పావురం నెవల మీద మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏమండి మన కోడి మీద 500 నుంచి 5 లక్షల దాకా వేసుకోవచ్చు. పందే రావాలి. ఏ మాటగా మాట అబ్బా, మేమందరం ఆర్టిఫిషియల్ గా ఉన్నాం కానీ మీ ఇద్దరు అసలు కోడి పందాలకే పుట్టినట్టున్నారు. ఏమండి మా కోళ్ళ మీదే పందాలు వేస్తారా? మీ కోళ్ళు ఏమన్నా ఉన్నాయా? అంత ఒకటి ఉండాలి కదా. మీ దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నా సరే నా కోడిని చంపలో తెలుసా? ఏమండి ఎందుకు? నా కోడి నిన్న చచ్చిపోయింది. ఇందాకే నా కోడిని మెచ్చుకున్నారు 10 మంది. ఏమండి పందెం గెలిచింది ఏంటి? ఏది పులుసు పెట్టిన టేస్ట్ బాగుందన్నారు. ఇలా కోళ్ళని చంపటం కరెక్ట్ కాదు కదా. ఎవరు చంపారండి? ఆ కోళ్ళకి అయ్యే కొట్టుకు చేస్తున్నాయి. అదేంటయ్యా నువ్వు కత్తి కట్టాలి కానీ అది అని రాసేవంటే అక్కడ. నీకన్నా కత్తి ఎవరుంటారన్నా? కోసుకుంటాడు. ఆల్రెడీ కోసుకుందాం, పిల్లలు లేరు అందుకే. ఇదిగో మీరు ఏదైనా ఆస్తి మొత్తం పెట్టడానికి రెడీగా వచ్చా. ఓడిపోతే రోడ్డు పడతావు. నేను ఎందుకు పడతావు? నువ్వే పడతావు. ఎందుకు? నీ ఆస్తి పేపర్లే. ఏం చేస్తున్నావురా? అదేంటి పొడుస్తా అనుకుంటే పొడవట్లేదంటే ఇటు తిప్పి ముద్దు పెట్టాలరా. ఇంతసేపు దీని పేరేంటి? నెమలి. నెమలన్నావు కదా, జాతీయ పక్షి. కోళ్ళ పందానికి రావటం కాదు, ఏదైనా డౌట్లు ఉంటే అడుగు. ఇప్పుడు ఈ పుంజికి ఎన్ని పెట్టలు ఉంటాయండి? ఒక పెట్ట తగ్గిందంట, ఏమైనా ఉందా మరి? రెడీ పందెం స్టార్ట్ చేయండి. మాది అశోక్ గాడి కోడి గెలుస్తుందని 1,00,000. ఇది ఓడిపోతాను 1,00,000. మాదే గెలుస్తుందిరా. ఎవరు ఇక్కడ కోడి పందాలు పెట్టింది? ఈడు సార్. ఎరా ఏం చేస్తున్నావు? అదే సార్, కోడి గుడ్డు పెడుతుందా లేదా అని వెయిట్ చేస్తున్నా సార్. కోడి కాదురా నాయన, కోడి పుంజులా ఉంది. కోడి సార్ మొన్న ముంబై వెళ్ళి వచ్చింది సార్ మా పుంజు. మీ ఇద్దరిని లోపలేసేస్తాను. మీకు ఇద్దరు కావాలా? ఒకడైనా సరిపోద్దా? ఒక్కడైనా చాలు. ఏమంటున్నారు పోలీసులు? ఏం లేదు, ఊరంతా కలకలాడుతుంది. దీనికి కారణం ఎవరని అడుగుతున్నారు. చెప్పరేంట్రా మరి ఇలాంటి వాటిలో మనమే సార్? మనమే చేసింది. క్రెడిట్ ఎంత మందే. ఏంటి కోడి పందాలు పెట్టడం మొత్తం నీ క్రెడిటా? కోడి పందాలా? మరి కోడి పందాలు నాకు సంబంధం లేదు సార్. ఇగో ఏళ్ళు
సార్ అదే అలవాట్లే లేవు సార్, వాళ్ళేదో డబ్బులు పోయి చూడమంటే వచ్చాను. ఈ కోడి పందాల సెటప్ అంతా నీదని అర్థమైపోయింది నాకు. సంబంధం లేదు సార్, నేను ఎప్పుడు లైఫ్ లో వెళ్ళలేదు సార్. నిన్ను పక్క అరెస్ట్ చేసి లోపడేస్తా. చూడండి సార్. హలో సార్, మీ అన్నగారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి ఈ మూగ జీవాలతో ఆడుకున్నారనుకో మీకు చుక్కలు చూపిస్తా. అది సరే సార్, వచ్చిన దగ్గర నుంచి చూస్తాను. ఎందుకు మీ ఎస్ఐ గారు డల్ గా ఉన్నారు? మా సార్ ఇందాకనే కోడి పందాలు 5 లక్షలు ఓటుకున్నాడు. మీరు మూగ జవాలతోనే కదా సార్, ఏదో మమైత్ ఖాన్తో ఆడుకున్నట్టు చెప్పారు మాకు. అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి నన్ను బుక్ చేశారు. నాకు ఏం చేద్దాం ఇప్పుడు? ఇవన్నీ వద్దు కానీ మనం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేద్దాం. పదండి. పద చెప్తే సంచి